గేరు మార్చిన చంద్రబాబు నేతలకు పిలుపు కీలక నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అసెంబ్లీలో ప్రభుత్వం 2025 నుండి 26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో కేటాయింపులపైన కూటమి పార్టీల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ తర్వాత చంద్రబాబు పార్టీ నేతలతో కీలక భేటీకి నిర్ణయం తీసుకున్నారు. తాజా రాజకీయ సమీకరణాలు, మారుతున్న లెక్కలపైన చర్చించడంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు. పథకాలకు చేసే కేటాయింపులపై ప్రజల్లోకి వెళ్లేలా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేలా కొత్త యాక్షన్ ప్లాన్ ను ప్రకటించనున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రజల ముందుకు తీసుకొస్తోంది. 2025 నుండి 26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో చేసే ప్రతిపాదనలపైన ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మే నెలలో తల్లికి వందనం, 3 విడతల్లో అన్నదాత సుఖీభవ అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. బడ్జెట్ ముగిసిన తర్వాత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరగనుంది. 9 నెలల కూటమి పాలనలో సాధించిన పురోగతి, బడ్జెట్ లక్ష్యాలపైన ఈ భేటీలో చంద్రబాబు వివరించనున్నారు. ఆర్థికంగా కష్టాలు ఉన్న సంక్షేమ పథకాలకు చేసిన కేటాయింపుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, సంఘటనలపైన చంద్రబాబు స్పందించే అవకాశం ఉంది. ప్రభుత్వం పార్టీ సమన్వయంతోనే ముందుకు వెళ్లే అంశం పైన స్పష్టత ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో తన ఆలోచనలను చంద్రబాబు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. మిత్రపక్షాలకు 2 స్థానాలు ఇవ్వాల్సి ఉండడంతో 3 స్థానాలే టీడీపీకి దక్కే ఛాన్స్ ఉంది. దీంతో అభ్యర్థుల ఖరారు, భవిష్యత్ అవకాశాలపైన చంద్రబాబు క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో 3 పార్టీల సమన్వయం గురించి పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశానికి ఎంపీలను సైతం ఆహ్వానించడంతో చంద్రబాబు నిర్వహించే ఈ ప్రత్యేక భేటీ తీసుకునే నిర్ణయాలపైన పార్టీలోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.